తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయంగా ఒక ఆసక్తికరమైన అదే సమయంలో ప్రమాదకరమైన ట్రాప్లో చిక్కుకున్నట్లుగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటే విజయ్ అంచనాలు మాత్రం మరోలా ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం విజయ్ పార్టీ కేవలం 15% ఓట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉందని, కనీసం కింగ్ మేకర్ పాత్ర పోషించే సీట్లు కూడా రావని తేల్చి చెబుతున్నారు. కానీ విజయ్ మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తూ తన సభకు పోటెత్తుతున్న జన సందోహాన్ని చూస్తూ, ఈ జనాన్ని చూస్తున్నారు కదా, నేనే గెలుస్తాను అనే ధీమాతో ఉన్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చే స్టార్లకు ఎప్పుడూ ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇది. వెండితెరపై తమను ఆరాధించే అభిమానులను, కేవలం స్టార్ను చూడడానికి వచ్చే కుతూహల జనాలను చూసి అదంతా తమకు పడే ఓటు బ్యాంకు అని అపోహపడుతున్నారు. విజయ్ కూడా ప్రస్తుతం అదే భ్రమలో ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్డమ్ చూసి జనం రావడం వేరు, ఆ అభిమానం పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటుగా మారడం వేరు. ఈ కీలకమైన తేడాను గమనించకపోతే రాజకీయాల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరోవైపు విజయ్ తనకు ఎంజీఆర్, జయలలితే ఆదర్శం అని బహిరంగంగా చెబుతున్నారు. అయితే వారు స్థాపించి పెంచి పోషించిన అన్నా డిఎంకే పార్టీ ఇప్పటికీ తమిళనాడులో బలంగానే ఉందన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత లేకపోయినా ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, సంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేయడం లేదా వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవడం కేవలం మాటలతో సాధ్యం కాదు. ఈ రాజకీయ వాస్తవాన్ని విజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తుంది. కేవలం సభకు వచ్చే జనాలను చూసి గెలుపు ధీమా వ్యక్తం చేయడం రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. వాస్తవ రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా కుల సమీకరణాలు, పొత్తులు, ప్రత్యర్థుల బలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాలు పన్నడమే అసలైన రాజకీయం. కానీ విజయ్ టీం మాత్రం ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ని నమ్ముకున్నట్లు, సోషల్ మీడియాలో హైప్ మీదనే ఆధారపడినట్లుగా కనిపిస్తుంది. గ్రౌండ్ రియాలిటీని విస్మరించి కేవలం జనం వచ్చారని సంబరపడితే చివరకు ఫలితాలు నిరాశాజనకంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా విజయ్ ఆ క్రౌడ్ ట్రాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15% ఓట్లతో అధికారం దక్కదు సరికదా, కనీసం ప్రభుత్వ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉండదు. అందుకే తనకున్న స్టార్ ఇమేజ్ని ఓట్లుగా మార్చుకునే పక్కా పొలిటికల్ స్ట్రాటజీని సిద్ధం చేసుకోవాలి. సభల ఆర్భాటాలను పక్కన పెట్టి ప్రజల సమస్యలపై పోరాడి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగితేనే ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరగలరు. లేదంటే సినిమాల నుంచి వచ్చి విఫలమైన అనేక మంది నేతల జాబితాలో విజయ్ కూడా చేరిపోయే ప్రమాదం ఉంది.